నమస్తే. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. లేడీ అఘోరి అనబడే దొంగ శ్రీనివాస్ గాడిని అప్పుడే బయటికి రానివ్వమండి. జైలు నుంచి బయటికి రానివ్వం. అఘోరి గాడి మీద వాడు జైలుకెళ్ళిన తర్వాత నేను మాట్లాడుతున్నటువంటి ఫస్ట్ వీడియో. వాడిని జైలుకి పంపేదాకా ఎలా అయితే ఫైట్ చేశానో, నాతో పాటు చాలామంది మీడియా మిత్రులు కూడా ఫైట్ చేశారు. అంటే ఫైట్ అంటే మీడియాలో వారి వారి స్థాయిలో వారి కథనాలని వాడు చూపించారు. ఆహ్, అఘోరిగాడు అనబడే దొంగ శ్రీనివాస్, ఎల్లూరి శ్రీనివాస్ వాడు జైల్లోకెళ్ళిన తర్వాత ఇంతవరకు నేను ఒక్క వీడియో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాడి చాప్టర్ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత మరలా అదే విషయం మీద మనం మాట్లాడటానికి ఎందుకు సమాజంలో చాలా ప్రజా సమస్యలున్నాయి. వాటి మీద మనం మాట్లాడుతూ ఉన్నాం. రీసెంట్‌గా నిన్న, మొన్న అనుకుంటా ఒక మహిళా ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి మోకిలా పోలీస్ స్టేషన్‌లో ఒక లేడీ ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి కంప్లెయింట్ బేస్ చేసుకొని వాడి మీద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత రాధిక పెట్టింది. తర్వాత అంబేద్కరిస్టులు పెట్టారు. చాలామంది పెట్టారు. ఒక 4, 5 కేసులేవో నమోదైనట్టున్నాయి. ఈ మహిళా ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి కంప్లెయింట్‌లో నమోదు చేసినటువంటి పోలీసులు నిన్న, మొన్న ఈ శ్రీనివాస్ గాడికి బెయిలొచ్చింది. ఏది ఒక కేసులో బెయిలొచ్చింది. అంటే దాదాపు ఇప్పుడు 27 రోజులు, 28 రోజులు అవుతుంది వాడు జైల్లోకి వెళ్ళి. జైల్లో నానా ఇబ్బందులు పడుతున్నాడు. పోలీసు వాళ్ళని చాలా బ్రతిమలాడుతున్నాడంట, నన్ను బయటకు తీసుకెళ్ళండి అని చెప్పి. అయినా కూడా పోలీసులు ఎందుకు కనికరం చూపుతారు? ఎందుకంటే పోలీసు వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. జర్నలిస్టులు మాట్లాడాడు. ప్రభుత్వాలను మాట్లాడాడు. క్రిస్టియన్‌లని, ముస్లింలని ఊచకోత కోస్తానని ఈ రకంగా ప్రలాపనలు మాట్లాడినటువంటి శ్రీనివాస్ గాడు ఇప్పుడు జైల్లోకెళ్ళిన తర్వాత నన్ను క్షమించండి అనే మాటలు మాట్లాడుతున్నాడంట. మరి ఈజీగా వాడిని అంత ఈజీగా బయటికెలా రానిస్తాం చెప్పండి? అంటే వాడి మీద కేసులు అవుతాయి ఇంకా. ఇప్పుడు ఆల్రెడీ రాధిక పెట్టిన కేసు మీద ఎఫ్ఐఆర్ అది కూడా అయినట్లుంది. ఆ కేసులో కూడా వాడికి ఇప్పుడే బెయిల్ రాదు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిట్టినందుకు అదొక కేసు అవుతుంది. అంతేకాకుండా జర్నలిస్ట్‌గా ఉన్నటువంటి నేను, ఎందుకు బాబు నువ్వు సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొడతావు? నువ్వు అనుకున్నదేంటి? నీ ధర్మం ఏం చెప్తుందని నన్ను మాట్లాడినందుకు ఇంటికొచ్చి నరికేస్తా, పొడి చేస్తా అని జర్నలిస్టులుగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఎన్నో మాటలు మాట్లాడేది సమాజం అంతా చూసింది. నేను కూడా కుదిరితే ఒక 2, 3 రోజుల్లో రాతపూర్వకంగా మోకిలా పోలీస్ స్టేషన్‌లో ఒక కంప్లెయింట్ అయితే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి నీచుడు, దౌర్భాగ్యుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసేవాడు. ఆడపిల్లలను లోబరుచుకొని ధర్మం పేరిట, సనాతన ధర్మం పేరిట ఆడపిల్లలను లోబరుచుకునే ఇలాంటి వ్యక్తి దుర్మార్గుడు బయటకు రావడానికి వీల్లేదు. బయట ఉండటానికి వీల్లేదు. వాడు బయటకొచ్చినా కూడా మరలా ఏదో ఒక రాష్ట్రం పోయి అక్కడ ఆడపిల్లని ఇలాగే చేస్తాడు. ఇలాగే లోబరుచుకుంటాడు. ధర్మం పేరిట, హిందూ ధర్మం పేరిట, సనాతన ధర్మం పేరు చెప్పుకొని, అఘోరియా పేర్లు చెప్పుకొని మళ్ళీ మోసాలు చేస్తూనే ఉంటాడు. కుక్కతోక వంకరే ఎక్కడికెళ్ళినా కూడా. మరలా వీడు జైల్లో నుంచి వచ్చి మళ్ళీ జైల్లో ఉండి ఒక 4, 5 నెలలు జైల్లో ఉండి మళ్ళీ బయటకొచ్చినా కూడా వాడు మారితే మనిషి, మారకుండా మరలా అఘోరి వేషం వేసుకొని మరలా అటు ఉత్తరప్రదేశ్, లేకపోతే జార్ఖండ్, మధ్యప్రదేశ్, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ అటువైపు పోయి మరలా ఇదే వేషం వేసుకుంటే కరెక్ట్ కాదు. కాబట్టి వాడు రియలైజ్ అవ్వాలి. ఎవరైతే మహిళా ప్రొడ్యూసర్‌ని బెదిరించి మిమ్మల్ని చంపేస్తామని వారి భార్యాభర్తలను ఎలా అయితే బెదిరించాడో, ఎలా అయితే రాధిక అనే అమ్మాయిని లోబరుచుకోబోయే ప్రయత్నం చేశాడో, ఆ అమ్మాయికి తాళి కట్టాడో, ఈ వర్షిణి యొక్క తల్లిదండ్రుల ఉసురు ఇవన్నీ వాడికి తగులుతుంది. తగలాలి కూడా. అప్పుడే రియలైజ్ అవ్వాలాడు. రియలైజ్ అయ్యి బయటకొచ్చిన తర్వాత మనిషిగా మారాలి. షర్టు, ప్యాంటు వేసుకోనో లేదంటే చీరలు కట్టుకోనో వాడు ఏదో పని చేసుకోవాలి. అంతేగాని హిందూ ధర్మం పేరట, సనాతన ధర్మం పేరట మరలా నేను పూజలు చేస్తాను, నాకు శక్తులున్నాయి, అతీత శక్తులున్నాయి, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, హరహర మహాదేవ్ అని ఈ డైలాగులు చెప్తే, ఈ పులిహార మాటలు చెప్తే కరెక్ట్ కాదు. కాబట్టి వాడి మీద నేను రాతపూర్వకంగా ఒక కంప్లెయింట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే వర్షిణి తల్లిదండ్రులు, ఆ అమ్మాయి కూడా హైదరాబాద్ రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంది ఇప్పటికి. మరి చూడండి, అమ్మాయి తల్లిదండ్రులు కూడా వదిలేసేసి వాడి మాయలో ఎంత పడిందో చూడండి. అమ్మాయి మీద చాలామంది అమ్మాయిని నానా రకాలుగా తిడుతున్నారు. తప్పులేదు. ఎందుకంటే అమ్మాయి మాటలు అలా ఉన్నాయి, అమ్మాయి చేతలు అలా ఉన్నాయి, అమ్మాయి పనులు కూడా అలా ఉన్నాయి. కాబట్టి ఆడపిల్లలను కన్నటువంటి ఏ తల్లిదండ్రులు కూడా వర్షిణి అనే అమ్మాయిని తిట్టకుండా ఉండరు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక అబ్బాయిని ప్రేమిస్తారు. అర్థమైందా? అబ్బాయిని ప్రేమిస్తారు, లేకపోతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. మరి అటు ఇటు కానోడిని అమ్మాయి పెళ్లి చేసుకొని మీడియాలో కూర్చొని ఎక్కడో కూర్చొని రకరకాల కారు కూతలు కూసింది. నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నం చేశా. కానీ ఆ అమ్మాయి మెంటాలిటీ నాకు అర్థమైపోయింది. సరే, ఓకే, ఇప్పటివరకు ఆ అమ్మాయి మీద కానీ, ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద కూడా నేను మాట్లాడలా. కానీ ఈ ఎంటైర్ ఈ వర్షిణి, అఘోరి తర్వాత వీడి ఈ ఇష్యూలో ఆ తల్లిదండ్రులు, వర్షిణి తల్లిదండ్రుల ఇష్యూలో ఒక దుర్మార్గుడు కూడా ఉన్నాడు.
ఆ దుర్మార్గుడిని బయట పెడతా, త్వరలో బయట పెడతా. ఎందుకంటే వాడు వెనకుండి చేసే అఘాయిత్యాలు కూడా చాలా ఉన్నాయి. ఏదో పైకొచ్చి మీడియాల్లో నేనేదో మంచోడిని అని చెప్పి మంచి మాటలు ఏదో చెప్తున్నాడు. కానీ వాడు భాగవతం అంతా నాకు తెలుసు, నా దగ్గర ఉంది. వాడు గనక ఇలాగే రెచ్చిపోతే లేకపోతే ఇలాగే నేను నీతిమంతుణ్ణి, నాదేం తప్పు లేదని గనక మీడియాలో మాట్లాడితే వాడు కూడా బొక్కలోకి వెళ్తాడు. అందులో డౌటే లేదు. వాడు ఎవడో ఏందనేది మీ అందరికీ తెలుసు. వాడికి కూడా తెలుసు. ఈ వీడియో చూస్తున్న వాడికి కూడా ఏదో మనమేదో మీడియా అంటే ఏదో ఏం చెప్పినా నమ్మేస్తారనే ఫీలింగ్‌లో వాడున్నాడు. కాబట్టి లేడీ అఘోరి అనబడే ఈ దొంగ శ్రీనివాస్ గాడిని అంత ఆషామాషీగా మనం అయితే బయటకు రానివ్వకూడదు. ఎందుకంటే వాడు చేసినటువంటి అరాచకాలు అలా ఉన్నాయి. బయట ప్రశాంతంగా ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. లేదంటే ఎక్కడో కూర్చొని వాడు వీడియోలు పెట్టడం, ఐ లవ్ యూ చిన్ను అనటం, ముద్దులు పెట్టడం, తాళి కట్టడం, పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇదంతా ఏంటంటే ఎంత నాన్‌సెన్స్. ప్రశాంతంగా ఉన్నారు ఈ నెల రోజుల నుంచి. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి మరికొంతకాలం పాటు ప్రశాంతంగా ఉండాలంటే ఈ శ్రీనివాస్ గాడు అప్పుడే బయటికి రాకూడదు. ఇంకా ఒక 2, 3 నెలలు లేదంటే ఒక 6 నెలలు జైల్లోనే ఉండాలాడు. జైల్లోనే మగ్గిపోవాలి. అర్థమైందా? ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో భక్తులు అంటే హిందువులు చాలా మంది భక్తి పేరుతో వాళ్ళు పాపం దేవుడు అనుకుని డబ్బులు ఇచ్చారు. అలాంటి వారి కడుపు కొట్టాడు వీడు. అలాంటి వారి నమ్మకాలను ఒమ్ము చేశాడు. అలాంటి అమాయక భక్తుల యొక్క నమ్మకాలతో ఆడుకున్నాడు. వాళ్ళని బెదిరించాడు. ఆడవాళ్ళని లోబరుచుకున్నాడు. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎన్నో మాటలు మాట్లాడాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఎన్నో మాటలు మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఎన్నో మాటలు మాట్లాడాడు. ప్రతి ఒక్కరిని వీడు పోలీసు అంటే గౌరవం లేదు, మనుషులు అంటే గౌరవం లేదు, మీడియా అంటే గౌరవం లేదు. పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, అసభ్యకరమైనటువంటి బూతులు మాట్లాడతాం. చాలా మంది వాడి గురించి ఏదో భయపడుతున్నారు. వాడికి ఏదో శక్తులు, వాడికి నిజంగా అంత శక్తులు ఉంటే జైల్లో గోడల బద్దలు కొట్టుకొని బయటికి రావాలి. వాడికి ఆ శక్తులు లేవు. వాడికి తా అంటే తూ రాదు, ఒక అఘోరీ మంత్రం రాదు, ఒక శివస్మరణం మంత్రం రాదు, ఏమి రావు వాడికి. కాబట్టి ఈ ఇష్యూలో ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగోడిని బయటికి తెద్దాం త్వరలో. వాడిని కదలికలు కూడా నేను గమనిస్తున్నాను. వాడు ఎప్పుడైతే వీడిని ఆ న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టాలని నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు వాడిని కూడా బయటికి లాగటమే, బొక్కలోకి పంపించడం, అందులో డౌటే లేదు. కొన్ని బయటకు వస్తున్నాయి. అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ముందుకెళ్దాం. లేడీ శ్రీనివాస్ గాడు అఘోరీ గాడు అయిపోయింది. వాడు చాప్టర్ అయిపోయింది. వాడు ఏదో బెయిల్ వస్తుందని చెప్పి అనుకున్నాడు. కానీ ఒక కేసులో బెయిల్ వచ్చింది. ఎవరైనా ఇస్తారు కదా, ఎంతటోడికైనా. అత్యాచారం చేసిన వాడికైనా, మర్డర్ చేసిన వాడైనా 3 నెలలు జైల్లో ఉండాల్సిందే. 3 నెలల తర్వాత ఆటోమేటిక్గా భారత రాజ్యాంగం ప్రకారం కోర్టు అనేది ఎవరికైనా సరే బెయిల్ ఇవ్వాల్సింది. తర్వాత కోర్టు కేసు ట్రయల్ నడుస్తుండగా ఆ నేరం రుజువైతే అప్పుడు శిక్ష పడుతుంది. కానీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఎవడైనా ఉండాల్సిందే. రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రతి ఒక్కరికి బెయిల్ రావాల్సిందే. ఇది న్యాయ వ్యవస్థ, చట్టం అనేది మనకిచ్చినటువంటి హక్కులు. కాబట్టి ఈ శ్రీనివాస్ గాడు ఇప్పుడు నెల రోజులు అవుతుంది అనుకుంటా సుమారు వెళ్ళి ఇంకో 2, 3 నెలలు ఉంటాడు నాకు తెలిసి. ఉండేలా చెయ్యాలి మనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.